ఆశ్చర్యం ప్రభు చేత మీరు కొద్ది నిమిషాలు మాట్లాడండి ప్రభు. మా జీవితాల్ని, మా హృదయాన్ని తెరవండి. నజరుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. పిల్లరా, ఎంత మందికి మీలో కాల్గేట్ పేస్ట్ తెలుసా? ఎంతమంది తెలుసు? అందరు కాల్గేట్ అనే పేస్ట్ తెలుసు కదా, ఎవరికి తెలుసు, అదే వాడతాం కదా. అతని గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆయన పేరు విలియం కాల్గేట్. ఏం పేరు అతని పేరు? విలియం కాల్గేట్. 16 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా కఠినమైనటువంటి పేదవాడు. ఎలాంటి వాడు? కఠినమైన. పూటికి ఒక పూట అన్నం ఉంటే ఇంకొక పూట ఉండేది కాదట. ఇక అతను ఏం చేశాడంటే, నేను అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరానికి వెళ్ళిపోవాలి, నేనేదైనా కాస్త పని చేసి మా కుటుంబానికి ఏదైనా హెల్ప్ చేయాలి అని చెప్పి ఈ కాల్గేట్, విలియం కాల్గేట్ అనే ఈ 16 సంవత్సరాల కుర్రాడు మనసులో ఉద్దేశించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ కంపెనీకి అప్లై చేశాడు. ఆ కంపెనీలో ఉద్యోగంలో చేరొచ్చని లెటర్ వచ్చింది. అతడు న్యూయార్క్ నగరానికి, అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరానికి ఎందుకు వెళ్ళాడు? పని చేయడానికి. ఎన్ని సంవత్సరాలు అతనికి? అతని పేరు విలియం కాల్గేట్. హల్లెలూయా. అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి బాప్టిజం తీసుకున్నటువంటి ఒక పెద్ద ఆయన ఇతనికి స్నేహితుడయ్యాడు. పెద్ద ఆయన, తాతలు అంటున్నాడు. ఇతన్ని చూశాడు. ఏం పేరు నీ పేరు? నా పేరు విలియం అన్నాడు. దేవునికి స్తోత్రం. అవును, అదేనా అసలు ఏం పేరు? ఇంకేమన్నా? లేదండి, విలియం కాల్గేట్ అన్నాడు. సరే మంచిదే, నాతో పాటు చర్చికి వస్తావా అన్నాడు. ఓకే, నేను చర్చికి వస్తానండి. ప్రతి ఆదివారము విఐపీలకు అందరూ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఈ జీవితాల్లో మనం చూస్తే ఎందుకు ఎక్కుతారో తెలియదు, ఎందుకు దిగిపోతారో తెలియదు. అతడు గంటల కడే ఆ తాతగారితో మందిరానికి వెళ్ళిపోయి ప్రారంభ ప్రార్థన నుంచి ఆశీర్వాదం అయ్యేంత వరకు ఉన్నాడు. అందరూ కానుకలేస్తూ ఉంటే ఇతనికి ఏమీ తెలియదు. తాతగారు చెప్పారు, విలియం కాల్గేట్, నువ్వు పని చేస్తున్నావా? చేస్తున్నాను. మరి దేవునికి కానుక తెచ్చావా? లేదు సార్, తేలేదు. దేవునికి కానుక ఇవ్వాలిగా. ఎంత ఇవ్వాలండి? నువ్వు పని చేసే దాంట్లో 10వ భాగం దేవుడిది. దేవునికి స్తోత్రం. 10వ భాగం దేవునికి ఇచ్చేయాలి. అవునా? సరే సార్ అని చెప్పి ఈ పని చేసిన డబ్బుల్లో కాల్గేట్ అనే ఈ వ్యక్తి మొట్టమొదటిగా 10% దేవునికి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 10%. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ తాతగారు చెప్పారు అతనికి, కాల్గేట్, నువ్వేదైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేయవచ్చుగా. కాల్గేట్ చాలా తెలివైనడు. వాళ్ళ తల్లి కూడా చాలా బాగా మంచి ప్రార్థన పరుడు. కానీ పేదరికం. దేవునికి స్తోత్రం. చాలా పేద స్థితిలో ఉన్నవా. సరే అని చెప్పేసి ఈ మందిరానికి ఎప్పుడైతే వెళ్ళాడో, 10వ భాగం దేవునికి ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేశాడో, దేవుడు అతనిలో జ్ఞానాన్ని అభిషేకముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలను. జ్ఞానం చాలా మందికి, అందరూ పశుప్రాయులే, మనుషుప్రాయులు వాళ్ళు లేరు ఇక్కడ. నిజమండి, పశుప్రాయులు కదా. మనుషుప్రాయులు ఉన్నారు ఎవరన్నా? పశుప్రాయులు అంటే ఏంటంటే పశువుకున్న మనస్సు కలిగిన వారు చాలా ప్రాంతాల్లో ఉన్నారు, ఇక్కడ లేదు. పశువులు ఏం చేస్తాయంటే, రోడ్డు మీదకి వచ్చాయనుకో, ఆమె కొడుతుంటే అంబా కదలవది, లెఫ్ట్ కదలలో తిరగదు. ఎందుకంటే వాటికి ఎక్కడ ఉంటాయంటే మెదడు మోకాల్లో ఉంటుంది. కానీ మనుషులు కూడా అంతే, అలాగే తయారయ్యాయి. అవునా కదా? పశుప్రాయ. ఎప్పుడైతే జ్ఞానం ఏంటంటే, మనుషులకి ఎందుకు జ్ఞానం కొదువుగా ఉందంటున్నానంటే, దేవుని కానుకల్ని దొంగతనం చేస్తారు.
చూడండి, 10వ భాగాన్ని దొంగతనం చేస్తారు, ప్రత్యేక కానుకల్ని దొంగతనం చేస్తారు. కొంతమంది అయితే కానుకల కోసం దైవజనుడు వెళ్తున్నాడేమో అని అవమానపరుస్తారు. ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అంటే ఎవరు ఏమనుకోండి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఐపీఎస్ ఆఫీసర్, నా లాంటి వాళ్ళు ఎవడు ప్రపంచం మీద లేడు, నా తోడపడుచుకుని లేడు అనుకుంటారు. విషయం ఏంటంటే ఈ జల్లుకు తెలివి లేదు, వారు యోచింపరు. దేవునికి స్తోత్రం. ఎద్దు తన కామాందుని, గాడిద, కానీ ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు పశుప్రాయులు. అర్థమైందా? మనుషులకి ఏం లేదట, తెలివి లేదట. హల్లెలూయా. తెలివి లేదుగా వాళ్ళు అనుకుంటున్నారు. 10వ భాగాన్ని 10,000 జీతం అయితే 1,000 రూపాయలు పట్టేసుకుంటే ఒక మొక్క చక్కగా ఒక 2 వారాలు తినేస్తే కండ పెరిగిపోతే అనుకుంటారు తప్ప గుండెలో ప్రత్యేకంగా ఎక్స్ట్రా కండ పెరుగుతున్న విషయం వాళ్ళకి తెలియదు. అర్థమైందా లేదు? విలియం కాల్గేట్ మందిరానికి వెళ్ళాడు. పెద్ద ఆయన ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. 10వ భాగాన్ని ఆ పనిలో నుంచి ఇచ్చాడు. విలియం కాల్గేట్ హృదయంలోనికి దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానాభిషేకాన్ని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ విలియం కాల్గేట్ అనేవాడు ఏం చేశాడంటే, అతను అమెరికా దేశంలో న్యూయార్క్ నగరానికి 16 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు ఒక బట్టల మూట, తన చేతిలో ఒక వెండి నాణెం, ఇంకేమీ లేదు. చాలా కఠినమైన పేదరికం, కఠినమైన పేదరికం అది. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ఒక పళ్ళు తోముకునే పౌడర్ ని స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాడు, దేవుడా, హల్లెలూయా, దేవుడా, నాకు ఈ ఆలోచన పుట్టించింది నీవే, ఇదిగో ఈ వ్యాపారం స్టార్ట్ చేశాను, దీంట్లో నాకు లాభం వచ్చింది అనుకో, నీకు నా ఉద్యోగంలో 10వ భాగం ఇస్తున్నాను, నా వ్యాపారంలో కూడా ఇస్తూనే ఉంటాను అని ఒప్పందం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఒప్పందమా? దేవుని స్తోత్రం. ఒప్పందం. ఒక ఆమె చాలా పొగరెక్కిన ఒక ఆమె ఉంది. అందరి డబ్బులు ఉంటాయని వడ్డీలకి డబ్బులు దిగుతుందని చెప్పి అహంకారంతో రాకపోయి దైవజనుల్ని దూషించి అవమానపరిచే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే చెప్పండి, కొంతమంది చెక్కలక బేబీలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏం లేదు, సొంత ఇల్లు ఉందంటే మహా అయితే చల్లగా తగిలి ఒక ఏసీ ఉండొచ్చు, మహా అయితే గట్టిగా కొవ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. వాళ్ళకి ఎంత అహంకారం తెలుసా? దైవజన్ని ఎంత అవమానిస్తారు తెలుసా? కాల్గెట్ దేవుడితో ఒడంబడిక చేసుకుని దిగాడు. ఆమేన్, హల్లెలూయా. దిగాడు. ఒక మాట, వెంటనే దేవుడు ఏం చేశారంటే ఆ చిన్న వ్యాపారాన్ని ఆశీర్వదించడం స్టార్ట్ చేశారు. కాల్గెట్ ఈ రోజు ఉదయం లేచిన వెంటనే కాల్గెట్ సాల్ట్ అనేటువంటి ఒక అమ్మాయి, కాజల్, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేస్ట్ లో ఉప్పు అంశం, ఉప్పు ఉంటే మీ పళ్ళు ఇంకా మెరిసిపోతాయి. ప్రపంచ దేశాల్లో కాల్గెట్ పేస్ట్ కొన్న క్రేజ్ ఎక్కడ లేదండి. దేవునికి స్తోత్రం. కాల్గెట్ లో టాప్ పేస్ట్ లో ఉంటాయి, మీకు తెలుసా? కాల్గెట్ విజిబుల్ వైట్ కదా, అది కనుక రాసామంటే వారం రోజుల పళ్ళు మెలమెల వేసి. దేవుని స్తోత్రం. కాల్గెట్ టోటల్ అని మన పంటికి సరైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తారు. ఎంత గొప్ప! దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశారు తెలుసా? ఆశీర్వదించడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. 10% ఇచ్చాడు దేవునికి. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. లోక 19:17 అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక ప్రతి పట్టణముల మీద నీవు అధికారమేయుడు అని వారితో చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెంలో నమ్మకం. హల్లెలూయా.
లోకాసువార్త ఈ కాల్గెట్ ఫస్ట్ స్టార్టింగ్ లో నమ్మకం 10% ఇచ్చాడు. దేవుడు ఆ వ్యాపారాన్ని ఏం చేశాడు తెలుసా? కొంచెముగా ఆశీర్వదించడం వల్ల. హల్లెలూయా. దేవా, నువ్వు నాకు ఆశీర్వదిస్తున్నావు కదా, నేను నీకు 20% ఇస్తాను. ఎంత? 20% అంటే ఎంత? 100లో నేను అందిస్తాను. నాకు 2000 ఇచ్చి. దేవుని స్తోత్రం. 100 రూపాయలు సంపాదించిన 20 రూపాయలు తీస్తే పర్లేదు అనుకుంటుంది. 1000 రూపాయలు సంపాదించినప్పుడు 20% తీస్తే 200. 10,000 సంపాదించినప్పుడు 20% తీస్తే 2,000. నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ మంత్ కి ఎంత అవుతుంది? 4,000. 4,000 చేతిలో పట్టుకునేసరికి వీళ్ళు గుండె కొట్టేస్తుంటది. ఎందుకు ఇచ్చేయాలా? పక్కింటిది ఎవరో చెప్పండి, పాకీజ లాంటిది ఎవరో పక్కింటోళ్ళు వాళ్ళకి అడుగుతా, దేవుడికి నేను అంటేస్తానుగా, నాకు 4,000 వస్తుంది కదా, నేను 200 ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం. ఎత్తెత్తనవే? నేను 5 బాగా ఎత్తాను సారి అని ఎక్కడి నుంచి అప్పుడు 20% పెట్టుకుంది కదా, ఇప్పుడు ఎంత ఎత్తది? 3,000 పక్కన దాశారు. ఇదేంటి ఖర్చుకు పనికొస్తాయా? నీకు బాగా ఖర్చుకు పనికొస్తాయి. రేపు పొద్దున నీకు రోగం వచ్చింది అనుకో, లేకపోతే పిల్లల మధ్యలో ఏదో కలిసి పుట్టింది అనుకో అని అంటారు. ఇదేంటి చేస్తుంది? ఈ 3,000 పక్కన ఎట్టేసి 1,000 రూపాయలు పట్టుకుని వెళ్తుంటది. వెళ్తునేసరికి ఇంకొక దయ వస్తుంది, ఇంకొక దయ వచ్చేస్తుంది. ఏంటే పట్టుకోను, ఈ పట్టుకుంది సీక్రెట్ కట్టొచ్చుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదంటది ఎందుకు? 1,000 రూపాయలు వాళ్ళ బంగారంలో ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. చూసావా వాళ్ళకి ఎలా బలిసేస్తుందో? ఆయనకి ఎందుకు? 500 తాసే, 500 వేసే. దేవుని స్తోత్రం. ఇప్పుడు 4,000 ఇది వడపడికి ఏం చేసుకుంది? 20% ఇస్తానని. ఆమేన్. అందులో ఎంత దొంగతనం చేసింది? 3,500. అంటే ఎంత శాతం ఇచ్చినట్టు? 5%. అంటే 15%. 3,500 దాచావు ఫస్ట్ 3,000కి. ఓకే, 3,000 ఇంటూ 100 ఎంత? 3 లక్షలు వేసాడు. బిల్లు పడిపోయింది అక్కడ. ఆ తర్వాత 500 ఇంటూ 100 50,000 వేస్తాడు బిల్లు. 3,50,000 బిల్లు రెడీ చేస్తాడు. ఇది హ్యాపీగా వస్తుంది. టిక్కు అనుకొని వేస్తుంది, కానీ అందరికి చెప్తాది. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, ఒక వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్, లేకపోతే ఏదో విపత్తు జరిగి సడన్ గా ఆరోగ్యశ్రీ పనిచేయదు, ఈ పథకం వర్తించదు. ఏంటంటే నాకేంటి తెలుసు, చెప్పండి, నీచి అందులో ప్రత్యేకంగా గొంటాలు గట్రా పెట్టి ఆపరేషన్ చెయ్యాలి, ఇది ఆరోగ్యశ్రీ గట్రా వర్తించదు. దేవుని స్తోత్రం. కానీ కాల్గెట్ అలా చేయాలి. 20% అర్పించడం స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. అతను ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఉద్యోగానికి వెళ్ళాడు? ఏ దేశంలో? అమెరికా దేశంలో. ఏ పట్టణానికి? దేవునికి స్తోత్రం. అతను వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాడు? ఒక బట్టల మూట, ఒక వెండి. దేవునికి స్తోత్రం. ఉద్యోగం చేసేటప్పుడు ఏం చేశాడో తెలుసా? 10వ భాగం ఇచ్చాడు. వ్యాపారం స్టార్ట్ చేసి 10, తర్వాత 20వ భాగం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే చెప్తాడు చూడండి, 16:12, మీరు పరుల సొమ్ము విషయములో, లోకసువార్త 16:12, మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఆమేన్. హల్లెలూయా. పరుల సొమ్ము అంటే ఒక వానరు మనకిస్తున్న సొమ్ము. దేవునికి స్తోత్రం. వ్యాపారంలో పరుల నుంచి నీ దగ్గరికి వచ్చే సొమ్ము. దేవునికి స్తోత్రం. అందులో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ పని చేసినప్పుడు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఇల్లు అమ్మేటప్పుడు నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. అది పరుల సొమ్ము. అది. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అందులో నమ్మకంగా ఉంటే దేవుడు నీ సొమ్ముని హెచ్చించడం స్టార్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా లేకపోతే, కొంచెంలో నమ్మకంగా లేకపోతే దేవుడు కొడతాడు, శిపిస్తాడు, నాశనం చేస్తాడు. నీ జీవితంలో తెలియని భయంకరమైన రోగాల చేత నిన్ను మొత్తేస్తాడు. కాల్గెట్ ఏం చేస్తాడో తెలుసా? 10% ఇచ్చాడు, వ్యాపారం అభివృద్ధి చెందింది. 20% ఇచ్చాడు, వ్యాపారం అభివృద్ధి చెందింది. హల్లెలూయా.
30% ఇచ్చాడు. అంటే 1000 రూపాయలకి 300. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాల్గేట్ చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ఇది నా డబ్బు కాదయ్యా. హల్లెలూయా. నీవు నాకిస్తున్న నీ డబ్బు నీకే ఇస్తున్నా. హల్లెలూయా. నీ డబ్బు నీకే ఇస్తున్నా. 50, 60, 70, 80, 90% ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత? 90%. ఈరోజు కాల్గేట్ ప్రపంచ దేశాలలో ఎన్ని దేశాలు ఉన్నాయి మీకు తెలిసి? ఎన్ని దేశాలు ఉన్నాయి? గట్టిగా చెప్పండి. తెలిసిన దేశాలు 197. హల్లెలూయా. భూగ్రహం మీద ఇంకా 40 దేశాలు హల్లెలూయా కనిపెట్టబడ్డాయి, కానీ ఇంకా స్థాపింపబడలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపో, అక్కడ కాల్గేట్ పేస్ట్ ఉంటుందా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవుడు అలా ఆశీర్వదించాడంటే, ఒక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను, ముగించేస్తాను త్వరితంగానే. 1 సమూయేలు 2:30. హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఘనపరచడం అంటే మందిరం ఉండటమా, మందిరాన్ని ఎగ్గొట్టడమా? హల్లెలూయా. ఆరాధనలో నిలబడటమా, పడుకోవడమా? దేవునికి స్తోత్రం. చిన్న స్పెషాలిటీ, చిన్న ద్వారం ఓపెన్ అయితే, చిన్న డబ్బు వస్తే, చిన్న సుఖం వస్తే, చిన్న డిగ్రీ పెరిగితే, సైతాన్ గడు ఏం చెప్తాడు తెలుసా? యోనాతో చెప్పాడు, ఓ నిద్రపోతూ, నువ్వెవరు? సముద్రము పడవని తల్లకిందులు చేయబోతుంది, నీకు ఎలా నిద్ర పడుతుంది? నీ దేవుడు ఎవరు? లేచి ప్రార్థన చేయి. సైతాన్ గడు ఏం చెప్తాడో తెలుసా? దేవుని మందిరంలో ఉండొద్దు, నిద్రపో అంటాడు. దేవునికి స్తోత్రం. రెస్ట్ తీసుకో అంటాడు. హల్లెలూయా. నీ శరీరాన్ని పోషించుకో అంటాడు. వారం రోజులు పందిలో పడుకున్నావుగా, 7వ రోజు మందిరంలో ఉండాలి కదా. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచంబ పశుప్రాయులు. కొంచెం అండి, కొంచెం. ఎంత ఇన్కము? ఎంత? వేలల్లో. దేవుని పక్కన పెట్టేశారా? మందిరానికి ఆబ్సెంటా? కొంతమంది అంటారు, ఏం మందిరంలో పని. ఒకప్పుడు అడుగు, అమ్మా కూర ఉంటాయి, ఎంత కూర ఉంటాయి అమ్మా, ఎంత చారు ఉంటాయి అమ్మా, పులిసిపోయిన కూర ఇవ్వా, పులిసిపోయిన గింజ ఇవ్వా. దేవుడు ఏం చేశాడు? ఒలే, నువ్వు ఇంకొకరికి గింజి పెట్టాలి, నువ్వు నా పెట్టినవి నా పరువు పోద్ది నువ్వు అడుక్కుంటే అని చెప్పి దీనికి ఏంటి చేశాడు? 4 ఏళ్ళు నోట్లో పెట్టి ఇంకొక 5 ఏళ్ళు సహాయం చేయడానికి పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? మందిరానికి వస్తుందా? బిజీ బాలం ఇది. దేవుని స్తోత్రం. ఆ బోధ ఎలాగ ఉంటదంటే వాళ్ళు కూడా చెప్పరు. ఖాళీగున్నప్పుడు వచ్చి చెప్పండి. మీరు కొంచెములో నమ్మకముగా ఉండిని. అక్కడ లోకసువార్తలో చెప్పాడు కదా, 16-12 చదవమది. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండనియండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇవ్వలేడా? నేను ఇక్కడికి వచ్చానా? ఇన్ని రోజులు ఉన్నానా? నాకు ఎవరిచ్చారు కానుకలు? ఇగో ఆయన ఒకసారి మీటింగ్ పిలిచాడు, కొంత కానుక ఇచ్చాడు. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, కొంత కానుక ఇచ్చాడు. ఆమేన్. ఇగో మన ఉత్తమ గారు ఏదో బాప్టికి తీసుకొని కొంత కానుక ఇచ్చాడు. శ్యామల ఇచ్చిన కానుకంటే ఇప్పుడు నేను కొత్త కొలసి కొనుక్కొని అది కొంచెం డబ్బాని కొంచెం ఇచ్చేసుకోవాలి. దేవుని ఇస్తాను చేసుకోవాలి. పోషించలేదా? హల్లెలూయా. రేషన్ పనులు పెట్టాడు.
వేరే వాళ్ళకి భోజనం పెట్టేటట్టే దేవుడు చేశాడు. హల్లెలూయా. నన్ను పోషించలేదు దేవుడు. ఎలా పోషిస్తున్నాడు? కుష్ఠుడిలాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? కింద చదవండి అక్కడ 12. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకంగా ఉండిన ఎడల ఉండని ఎడల మీ సొంతమైనది ఆ మీకు ఎవరు ఇచ్చును? ఎవడే ఇవ్వడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేల రూపాయలు నమ్మకంగా లేని నీ బతుకు సైతాను గాడి బంధకాల్లో. యోనా గడికి చెప్పాడు, యోనా నిద్రపోతూ సీటీ అయ్యండ్రా ఈ ఉపద్రవం ఏమన్నా యోనా మీదకి వచ్చి, వారు బాబు నువ్వు ఎవడురా, నువ్వు ఎవడరా నాయన, పడవ మునిగిపోతుందిరా, పడవ మునిగిపోతుంది, ఎవడరా నువ్వు? ఆకాశమునుకును భూమికి ప్రభువైన యెహోవా యొక్క దాసుడను. దేవునికి స్తోత్రం. హెబ్రీల దేవుడైన దేవుడి దాసుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా గ్రంథాన్ని చూసి స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. నేనైనా సరే హల్లెలూయా. మొన్న ఒక చెత్త ఎదవాడు గురువైనప్పటికి ఎక్కువ లేదు, స్ట్రైట్ గా చెప్పాను, పనికి మనం చెత్త పనులు చేస్తున్నావు. దేవునికి చెప్పండి హల్లెలూయా. నమ్మకంగా ఉంటే నువ్వు చూసే ఈ ముష్టి ఆశీర్వాదం కాదు, ఇదంతా సైతాన్ని గడి చూపిస్తాను. అసలు నీ బతికే ఇదంతా చీప్ ఆశీర్వాదం, అంత లగ్జరీ కానే కాదు. ఏంటి ఇది? కాదే కాదు అంటే నువ్వు దేవుని దగ్గర లేనంటే. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటదంటే, దేవునికి స్తోత్రం. మాట్లాడు. అడ్డజాల పోతినిగా నీవిచ్చిన దేవన. ఆమేన్. హల్లెలూయా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే ఆమేన్ అధికముగా చేయగలవు యేసయ్యా. ఆమేన్. ఎందుకు మన జీవితంలో కాల్గెట్ ప్రపంచం మొత్తం స్టార్ట్ అయిపోయి దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా కాల్గెట్. హల్లెలూయా. ఎక్కడ చూసినా కాల్గెట్. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక మాట 16:11 ఒక మాట ఉంది. లోకాసు వార్త 16:11. మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉన్న ఎడలా. ఏంటి నాకు ఒక అర్థం కాదు, నువ్వు 2 గంటలు పడుకుండిపోతే నీకేం వచ్చేది? ఆదివారం శుక్రవారం ఈ 2 రోజులు వదిలే. 2 గంటలు పడుకుండిపోతే నీకేం వచ్చేది అనకూడదు. ఏమన్నా డిక్కీ ఏమైనా పెరిగిపోతే ఎక్కువగా, బొగ్గలు ఏమైనా ఇంత అయిపోతాయా? అందుకే చెప్పాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము. జల్లు ఎలాగొన్నారట? మనిషి లేదు. దేవుని స్తోత్రం. దేవుని ఇమేజ్ లేదు, పశువులు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలుకి తెలివి లేదు. నా జల్లు యోచింపున్నావు పశుప్రాయులు. దేవునికి స్తోత్రం. ఎద్దుకి తెలుసట, గాడిదకి తెలుసట, మనిషికి లేదట. మనిషి ఎవరు? ఎద్దు దేవుని రూపమా, గాడిద దేవుని రూపమా? దేవుడు మనల్ని చేశాడు, అతని రూపంలో చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ మనకేం వచ్చేసింది? పశు మనసు. మొదటి సమయాలు 2:30 అంటాడు, నన్ను కనపరచు వారిని నేను కనిపించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ సామెతలు 32 ఉంటది, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే అన్ని ఉన్నాయి. బోధ కూడా అలాగే ఉందండి. పనికి వెళ్ళిపో. అది పనికి వెళ్తుంది. ఎంత సంవత్సరం వెళ్తుంది, 2 సంవత్సరాలు వెళ్తుంది, 3 సంవత్సరాలు వెళ్తుంది. ఒకేసారి 3 సంవత్సరాలు సంపాదించినంత 30 కొట్టుకెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. 20 అలాగే అనుకున్నారు, మాకు సూపర్ ట్యాంకులు ఉన్నాయి, ఒక ట్యాంకులు పప్పు పూలకి మొత్తం. అమెరికాకి భయం పుట్టుకుంటాము. చెప్పలేం. అందుకే చెప్పాడు, భయంకరుడైన దేవుని చేతిలో పోయిట బహు భయంకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్పాడు కదా, ఎబ్రీ పత్రిక 11:1, దేవుని యొద్దకు వచ్చువాడు తానున్నాడు, నీవు తను వెతుకువానికి ఫలము దయచేయవలను నమ్మాలి కదా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఫలం ఇస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు.
నీ అప్పుల నుంచి విడిపిస్తాడు, నీకున్న ఇన్కమ్ను పెంచుతాడు, నీ జీతాన్ని పెంచుతాడు, నీ ఇంటిని పోషిస్తాడు, నీ శరీరంలో నీకే కనబడకుండా అనేక రోగాలకి వాడుతున్న ట్రీట్మెంట్ని తగ్గిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మందిరంలో ఆయన వెతకడానికి వస్తే, హల్లెలూయా, ఆయన ఉన్నాడని నమ్మితే, హల్లెలూయా, నీకు ఫలం ఇచ్చే దేవుడు నిన్ను ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాడు. వచ్చిన తర్వాత దేవుని వెతకకపోతే, ఫలం ఇచ్చేవాడిని నువ్వు గ్రహించకపోతే, హల్లెలూయా, నీకు ఏ ఫలము నిష్ఫలమైపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం మందిరానికి రా చెప్పాలి. ఇంతకు ముందు ఎవడైనా యేసుప్రభు రాకముందు విశ్రాంతి దినం పనిచేసిన వస్తాడంతే, చచ్చిపోలాడంతే. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభు వచ్చి లాను కొంచెం కూల్ చేసి, చూసారా, కూల్ చేసి అయినా సరే చెప్పాడు, మొదటి దినమే దేవుని ఆదివారం. దేవుని మందిరం లేకుండా నీకు ఆశీర్వాదాలు వస్తాయి. దశమ భాగం ఇవ్వకుండా దొంగతనం చేసిన ఆశీర్వాదాలు, వాగ్దానం చేసిన దొంగతనం చేసిన ఆశీర్వాదాలు. ఏంటి వాగ్దానం? చాలా మంది వాగ్దానం చేసి దొంగతనం చేశారు. కొంతమంది అది చెప్తున్నాడు, ఇట్స్ వెరీ నీట్ గా చెప్పేస్తున్నా. దట్ ఈస్ కర్స్, శాపం. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటావు నువ్వు, ఎన్ని వేలు ఖర్చు పెట్టుకుని ఉంటావు నువ్వు, నీ వాగ్దానం ఎక్కడ పెట్టేసింది తెలుసా? తెలుసా అండి? దేవునికి స్తోత్రం. కాలుగెట్టి ఆశీర్వది అతను నేర్చుకుంది ఏంటో తెలుసా? ప్రథమ స్థానము దేవుడు. ఆమేన్. ఆ తర్వాత దేవునికి స్తోత్రం. ఎంతమంది దశమ భాగాలు దొంగతనం చేస్తున్నారో అది తీర్మానించుకోండి. ఎంతమంది సేవకులకి వాగ్దానాలు చేసి తప్పిపోయారో తీర్మానించుకోండి. హల్లెలూయా. మీకు తెలుసండి, మలాకి 3:10 ఒక మాట చదివితే మీకు అర్థమవుతుంది. మలాకి 3:10 చదవండి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, ముగించేద్దాం వేగంగానే. మలాకి 3 చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది? చూడండి, 8 చదవండి. 8-9. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అవును అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలించమని అవును మీరందరూ భాగమున దేని విషయంలో మేము దేవుని యొక్క దొంగిలించమని మీరందరూ అన్నారా? తర్వాత 10వ భాగమును ప్రతిష్టార్పణలు. దేని విషయంలో దొంగతనం చేస్తున్నారంట బిడ్డలు? దేని విషయంలో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేని విషయం? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించినే అన్నారు. అవును, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ శాపం ఏంటో తెలుసా? నా మందిరములో చూడండి, దశమ భాగము దొంగతనం చేసి వాడుకుంటే అది శాపము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో శాపం ఉంది. దేవునికి స్తోత్రం. ఏదో చూడండి, 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలనని. ఏంటంట? నీవు అనుసరించి నడుచు కొనవలనని ఈ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. చూసారండి, ఈ శాపములన్నీ నీకు సంభవించు. దేవునికి స్తోత్రం. మలాకి 3:9 చెప్పాడు, మీరు శాపగ్రస్తులు. ఆ శాపాలు ఏంటంటే ఇక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి కింద నుంచి చూసుకో. పట్టణంలో శపింపబడతావు, పొలంలో శపింపబడతావు, గంప పిండి పిసుకు తొట్టి శపింపబడతావు, నీ గర్భఫలం అంటే నీ పిల్లలు శపింపబడతారు, నీ భూమి, నీ పంట, నీ ఆవులు, నీ గొర్రెలు, నీ మేకల మందలు శపింపబడతాయి. నీవు లోపలికి వస్తే శాపము, బయటికి వెళ్తే శాపము. 20వ వచనంలో చెప్తాడు ఎందుకు ఈ శాపాన్ని. చదవండి. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయమునుకున్న కార్యములన్నిటి విషయములను యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా శాపాలను అనుకుంటున్నాం,
చాలా దౌర్భాగ్యులు, భ్రష్టులైపోయారండి జనాలు. భ్రష్టులైపోయారు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం లేదు, భ్రష్టత్వం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కోసం చేస్తున్నాడు ఉద్యోగం? ఎవరి కోసం పని చేస్తున్నాం? ఎవరి కోసం మందిరానికి వస్తున్నాం? చూడు, అవునా కాదు? పని చేస్తుంది నీకోసమే, ఉద్యోగం చేస్తుంది నీకోసమే, మందిరానికి వచ్చేది కూడా ఆమె. హల్లెలూయా. దేవుడు పని చేయొద్దన్నాడా? ఉదయాన్నే వచ్చి ఇక్కడ గోకమన్నాడా? ప్రతిరోజు వచ్చి మన్నాడా? చెప్పండి. ఆదివారము. ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. నా మందిరంలో కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అప్పుడే నిద్ర వస్తుంది, నీకు అప్పుడే దొరద. దేవుడు ఏం చెప్పాడు? 90% నువ్వు తీసుకో, 10% నాకు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? దీవింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తిండి, నీ కంప, నీ ఇల్లు, నీ ఇల్లాలు, నీ ఇంట్లో ఉన్న పశువులు, నీ సంతానం దీవింపబడాలంటే ఏం చేయాలి? ఇది ఆజ్ఞ కాదా? అవునా కదా? ఇది ఆజ్ఞ కదా? ఈ ఆజ్ఞని ఫాలో అయిన వాళ్ళు దీవింపబడతారు. దేవునికి స్తోత్రం. అది దీవింపబడ్డాడు కాల్గేట్, విలియం కాల్గేట్ అనేటువంటి కుర్రాడు. దేవునికి స్తోత్రం. నేనేనా నువ్వు? మందిరాన్ని పక్కకు పెట్టి ఏ కార్యక్రమాలు చేస్తున్నావన్నీ శాపముగా మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆరోగ్యము అనారోగ్యంగా మారిపోతుంది. ఆయుష్ చెప్పండి, చెప్పండి. ఆయుష్ నిస్సాయుష్గా మారిపోతుంది. సంపాదన శాపంగా మారిపోతే దేవుని మందిరంలో లేకపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం 400 సంపాదించడానికి వెళ్తే గుర్తుపెట్టుకో, దానికి 100 రెట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. 40,000. ఒక ఆమె ఉందండి, నాకు చాలా ఈగో ఎక్కువ, ఎక్కడికి వెళ్ళను, ప్రార్థన చేసుకున్నాను.